నమస్తేనండి. ఈరోజు నా వీడియో చూసిన వాళ్ళు అంటే తాటికాయతోని తాటి ఇడ్లీ అని తాటి రొట్టెని చేశాను కదా, అది చూసిన వాళ్ళు ఏంటంటే అసలు తాటికాయ నుండి పల్పు ఎలా తీసారని చెప్పేసి అయితే కామెంట్ చేశారనమాట. అందుకని చెప్పేసి తాటికాయతో పల్పు ఎలా తీస్తారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి ఒక మంచి తాటికాయలు అనమాట. పులుపు అనేది ఉండకూడదు. పులుపు అంటే ఏంటంటే మనకి గ్యాస్ ఫామ్ అయిపోద్ది అనమాట. పులుపు ఉండకుండా మనం ఇలాగా ఓపెన్ చేయగల స్మెల్ చూస్తే మంచిగా స్మెల్ రావాలి. మీకు అర్థమైపోతుంది పులుపు స్మెల్ రాకుండా మంచిగా వస్తే అవి మంచివి అనమాట. ఇలా శుభ్రంగా కడిగేసుకొని తర్వాత ఇదైతే నీకు ఇలాంటిది మీకు గ్రేటర్ ఉంటుంది కదా, ఈ గ్రేటర్తోని ఒకటి దీంతో చేయొచ్చు, లేదంటే ఇంకొకటి మీకు అంటే గ్రేటర్తోనే బాగుంటుంది. కంచం ఉంటే కంచాలకి వాయిగా ఉంటాయి కదా, ఇలాంటి కంచాలు చూడండి, ఇలాంటి కంచాలతో అయితే బాగా తీయొచ్చు. కొందరికి మ్యాక్సిమం దాంతో కుదరకపోతే ఖచ్చితంగా దీంతో అయితే చేయండి. పక్కన అయితే నీళ్ళు పెట్టుకోవాలి. వాటరు మనం పైన ఉన్న పొట్టు మొత్తం తీసేయాలి. తీసేసి వాటర్ చల్లుకుంటూ చూడండి, ఇలా వాటర్ దానిపైన ఇలా జల్లుకుంటూ మనమైతే గ్రేట్ చేయాలి. అప్పుడు గ్రేట్ చేస్తే మనకి కింద పల్పు మొత్తం వచ్చేస్తుంది అనమాట. చాలా సింపుల్గా, ఇదైతే సింపుల్ అనమాట. కంచం కంటే కొందరు గ్లాస్తో కూడా తీస్తారు. ఇలా తీసిన తర్వాత వెంటనే మనమైతే ఇంకా వండేసుకోకూడదు. అందులో చూసారా నారు చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా, ఆ నారు మొత్తం మనం తీసేయాలన్నమాట. చూడండి, నారు మొత్తం మన చేతిలాగా అంటే వస్తుంది. ఆ నారు మొత్తం ఏం చేయాలంటే మనం స్ట్రైన్ చేసుకున్నాం అనుకో మంచిగా చాలా ప్యూర్గా ఉంటుంది. దాంతో మనం మన ఇష్టమైన వంటలని చేసుకోవచ్చు అన్నమాట. తాటి బూరెలని, తాటిగారులని, అలాగే ఇలా తాటి ఇడ్లీ అని ఇలా మనం ట్రై చేయొచ్చు. నేను ఎలా చేస్తున్నాను చూడండి. ఇలా మెల్లగా చేసేసుకుంటే నారు మొత్తం పైకి వచ్చేస్తుంది. ఈ విధంగా కనిపిస్తుంది కదా, కొంచెం కొంచెం వస్తుంది కదా. అలాగే మొత్తం మనం ఎంత ఆ 2 తాటికాయలకి ఎంత పల్పు అయితే వచ్చిందో దాన్ని మొత్తం మనం ఇలాగ స్ట్రైన్ చేస్తే పైన నారంతా పైన ఉండిపోతుంది. ఇంకా కింద మొత్తం మనకి పల్పు రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, నార మీకు చివరిలో చూపిస్తాను ఎంత వచ్చింది ఏంటనేది. ఇలా మెల్లగా కొంచెం టైం అయితే పడుతుంది, అయినా స్పీడ్గా అయిపోద్ది అనమాట. ఇదనమాట వీడియో. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలు చాలా అన్నీ నార్మల్గా ఉంటాయి అన్నమాట, న్యాచురల్గా ఉంటాయి. మనం ఇంట్లో తినేవి నేను మ్యాక్సిమం వీడియో చేస్తానన్నమాట. ఇంకా ఏంటంటే మన ఛానల్లోనే ఎక్కువగా చేపల గురించి అయితే నేను చెప్తూ ఉంటాను. ఎందుకంటే మేము సముద్ర ప్రాంతాల దగ్గర ఉంటాం కదా, చేపలు ఎంతెంత రేటు, అదే ఈ చేప దేనికి ఉపయోగపడుతుంది అండ్ చేపలు ఉప్పు పెడుతూ ఉంటారు కదా, ఉప్పు పెట్టినవి ఎలా మార్కెట్ చేస్తారు, ఎంతెంత రేట్లు ఉంటాయి, ఎలా ఉప్పు పెడతారు, ఎలా కోస్తారు అనేది చూపిస్తాను. చూసారా, మనకి 2 తాటికాయలకి ఇంత అయితే నారు వచ్చింది. దీన్ని మొత్తం ఇంక సపరేట్ చేస్తే చూడండి పల్పు ఎంత బాగుంది కదా, మామిడికాయ ఐస్ క్రీమ్ లాగా. అసలు ఇది చూసినంతసేపు మనకి చూడటానికి మామిడికాయ పల్పులా ఉంటుంది, మ్యాంగో పల్పులా ఉంటుంది, కానీ తింటే థర్డ్ ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. మనం కలర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం, ఎల్లో కలర్ మంచి కలరు, అసలు ఫుడ్ కలర్ ఏమి వేయకుండా ఎల్లో కలర్తో వంటలు వండితే అసలు ఈ దీంట్లతో చేసినవి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదన్నమాట. చూసారా, నేను 3 కాయలు ఒక్కొక్క దానికి 3 ఉంటాయి, నేను 3 చూపిస్తున్నాను. నేనైతే 2 కాయలు పలుపు తీసేసాను. ఇదనమాట. మీకు ఇలాంటి తాటికాయలు దొరికినప్పుడు మీరైతే ఇలా చేసేయండి. ఇంకా చాలా వంటలు ఉండొచ్చు అసలు ఇలాంటివి. మీకు కనుక దొరికితే అసలు విడిచిపెట్టొద్దు. మన ఛానల్ ఓపెన్ చేయండి, దీంతో ఎలా చేస్తారో మీరు కూడా యాజ్ ఇట్ ఈజ్ అలా చేసేయండి. థ్యాంక్ యూ.